ఏదో బుద్ధి సరుకులన్నీ పాడు చేశారు. ఎవడరా నువ్వు? పని కావాలి సార్. రోజు ఈ హోటల్ దుడుస్తా, ఆ కప్పులు కడుగుతా, తిండి పెడితే చాలు సార్. ఈయన్నే పడుకుంటా. లాడ్జింగ్ బోర్జింగ్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు. ఇంక నేనెందుకురా? ఏం పేరు? గంగారాం. పని చేసుకో సరే గానీ రాత్రులు ఇక్కడ పడుకోవడం కుదరదు. ఎందుకు సార్? ఎందుకంటావేంటి? నువ్వెవరో నాకు తెలదు. ఏమన్నా ఎత్తుపోతే? ఎత్తుకుపోవడానికి నేను దొంగను కాదు సార్, పోలీస్ని. ఏంటి? పెద్దయ్యాక నేను పోలీస్ని అవుతాను సార్. ఆహా, ఇప్పుడు ఎవడ చదివిస్తాడు రా ఇక్కడ నిన్న? మీరే. ఒరేయ్, చాలా ప్లాన్ వేసుకొచ్చావురా నువ్వా? ఏంట్రా, నేను ఇప్పుడు నేను కాన్వెంట్ కి పంపించాలా? ఐపీఎస్ చదివించాలా? నువ్వు పోలీస్ కమిషనర్ అయిపోతావా? అంత పిచ్చదలా కనబడుతున్నానంటారా నీకు? రేయ్ ఆపరా, అంత పిచ్చదలా కనబడుతున్నానా? డిస్టర్బ్ చేయకండి సార్, నేను డ్యూటీలో జాయిన్ అయిపోయాను. అబ్బాని తీయని దబ్బా ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. పాటలు పాడకు. పాటలు పాడడానికి టేప్ రికార్డు పెట్టాను కదా. పెట్టారు సార్. అది పాడదు కదా. నువ్వు నోరు పుస్తకం పని చేయి. ఇంకా పాడను సార్. ఎక్కడికి వెళ్ళావురా? రాత్రి బడిలో చేరాను సార్. గౌరవించలే. పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులు కావాలి సార్. నేనేమన్నా? మీరు ఇస్తారు సార్. నేను ఇవ్వనురా. మీరు ఇస్తారు సార్. ఇత్తనా టీచింగ్ చేస్తున్నావా? చేద్దామని కొట్టానంటేనా? పుస్తకాల గడిది గుడ్డ. రేయ్, నువ్వు ఎంత చదివినా పోలీస్ అవ్వవు గానీ పడుకో. నీ వల్ల కరెంటు బొక్క. నువ్వు పడుకో బాబాయ్. బాబాయా? సార్ నుంచి బాబాయ్కి వచ్చేసేమంటరా? నేను నీకు బాబాయ్ ఏంటి? చంపేస్తాను అలా పిలిచేవాడిని. ఇలాగే ఊరుకుంటారు ఎప్పటి నుంచి ఒరే అని పిలిచేలాగున్నావు. పడగా రెడీ. సరేనా? 2 సమోసా. కూర్చోండి సార్. రే, పోలీసులు కనబడితే ఎర్రెక్కిపోతాడండి. పోలీసులు అంటే పిచ్చేడికి. ఈడు పోలీసు అవుతాడంట. పోలీసుడు కనబడితే చాలు ఆ లాఠీ పట్టుకుని, ఆ టోపీ పట్టుకుని బెల్లం చుట్టూ ఏగలాగా పదరా. ఎరా, పోలీసు అవుతావా? అవుతాను సార్. అయిపోయా పో. సార్ సెల్యూట్ చేయొచ్చా? అయ్యావులే. క్యాప్ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి కప్పులు కడుగు. వెళ్ళే. సార్ సార్ టీ సార్, ఫ్రీ టీ తీసుకోండి. సార్ నైట్ డ్యూటీలో అలా పడుకోకండి సార్. మీరున్నారన్న నమ్మకంతోనే అందరూ హాయిగా పడుకున్నారు. తాగండి సార్, ఫ్రీ టీ. అరే, ఏ పోలీసు నన్నేం బీకలేరా? 100 కేసులున్నాయి నా మీద. ఏం బీకిర్రా? బీక్తారా? ఏం బీకుతారా? అరే, మొన్ననే ఒక నెత్తి వాళ్ళ కొట్టినా. ఏం చేసిర్రా? వాళ్ళకి పైసలు ఇచ్చే సులో కొట్టి పోతారా అబ్బాయి? హలో సార్, పోలీసులు పీకలేరంట. ఆడెవడో వాగుతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది చెస్ట్. ఎలా? ప్రీతి, ఇదిరా పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది. గుడ్. పేరేంటి? గంగారాం. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? జనరేషన్ ఫాస్ట్. ఏంటి లవ్ లెటరా? ఇవ్వు. ఇంటికెళ్ళి చదివి నీ ఒపీనియన్ చెప్పు. ఇంటి దాకా ఎందుకురా? ఇప్పుడే చెప్తా. అంత ఫాస్ట్? అరుంధతి, అరుంధతి. యు మీన్ జేజమ్మా? కాదు, మా అమ్మ. అమ్మా, వీడెవరో లవ్ లెటర్ ఇచ్చేసాడు. అక్క ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ పిలిచేస్తుంది.
లవ్ లెటర్ ఇచ్చావా? అవునక్క. పద. ఈవిడ జేజమ్మా. ఏం రాశాడు చదవే. పవిత్రమైన నా పవిత్రకి. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకా బాగుంటుంది. కళలోనూ నువ్వే, ఇలలోనూ నువ్వే. ఏంటో అది? కొడతారేంటండి? నువ్వు చదవే. చదువు. కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే. రాసింది రాస్తావే. రాసింది రాస్తావే. ఏయ్, ఎక్కడికి రా వెళ్తావు? ఆగో, నువ్వు చదవే. నువ్వు అంటే ఊగిపోతా, ఊహు అంటే రాలిపోతా. రాలిపోరా. రాలిపో. అది ఊహ అని. అనవే. రాలి 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 రాలిపోరా. ఏంటండి అన్సీరియస్ తీసుకుంటారండి? ఏదో సరదాగా రాశాను. సరదా. సరదా. సరదా ఏంట్రా? సరదా. నీలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. సరదా ఏంట్రా? సరదా. కత్తి 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 ఇక్కడ. ప్రతి మగ వెధవ ఇంతే. ఆడపిల్ల కనిపిస్తే చాలు మాటలు చెప్పటం, మోసం చేయటం. అవును మేడం. నువ్వేంటి పెద్ద మంచోళ్ళలాగా అవును మేడం అంటూ? నువ్వు కూడా అంతే. నా మీద పడ్డారేమిటండి? నువ్వు ఎంత ఎదవో నీ పెళ్ళాన్ని అడిగితే తెలుస్తుంది. నువ్వు వాడు వీడు అందరూ అంతే. ఎవ్వడూ ఎక్సెప్షన్ కాదు. మరి అరుంధతి కూతురికి మొగుడు వద్దా? నా కూతురికి పెళ్లి చెయ్యను. ఎందుకో? We hate marriage. कैसे हो शकील? అచ్చా బాయ్. అరగంటలో శ్రీమాన్ చాంబర్ దగ్గర ఉంటా. ఒకడొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు. బాయ్ పక్కడి. బాయ్ పికప్ చేస్తున్నాడు. కమలాపురి యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. ఒక అమ్మాయి వచ్చి కలుస్తుంది. नाम क्या है? షకీల్. వాళ్ళకి డోర్ నెంబర్ చెప్పు. राइट साइड डोर नंबर 295. అరగంట తర్వాత టీవీలో హెడ్లైన్స్ ఏంటో చూడు. ఈ డెత్ గురించి పోలీసులు ఏవైనా కన్ఫ్యూషన్ లో ఉంటే మీడియాకి ఫోన్ చేయి. సార్, నా పేరు గంగారాం. ఈ కొత్త సైని. మీ పేరేంటి? రామరెడ్డి సార్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు భాస్కర్, రైటర్ని సార్. మీ పేరు? నా పేరు ఆంజనేయులు సార్. అబ్దుల్లా సార్. అరే సారీ సార్, మీరా? సార్ ఏంటి బాబాయ్ రే అనుకుండా? అయ్యాదరా, మొన్న కనపడప్పుడు కూడా చెప్పలేదే. మొత్తానికి అనుకున్న సాధించావరా అబ్బాయి. ఇప్పుడు నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ఏసీపీ గారు ఎక్కడ ఉన్నారు? పోయి కలు పో. సార్, దిస్ ఈస్ గంగారాం, న్యూ జాయినింగ్. సార్, నా పేరు గంగారాం. వినపడింది. సెల్యూట్ చేయాలని తెలీదా నీకు? చేశాను సార్. మళ్ళీ చేయి. పేరేమన్నావు? అప్పారావు సార్. అప్పారావా? ఇందాక గంగారాం అన్నావు. ఇప్పుడు కూడా గంగారామే అన్నాను సార్. మీకు అప్పారావులా వినిపించుంటుంది. నీ స్పీడ్ నాకు అర్థమైంది. ఏదో పొడి చేద్దామని వచ్చింటావు డిపార్ట్మెంట్కి. పొడిపించేసుకుంటావు. ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి తప్ప నువ్వెందుకు పనికిరావు. పోలీసోడివి పోలీసులా ఫీల్ అవ్వు, హీరోలా కాదు. నాకు మాత్రం పోలీస్ అంటే హీరోయే సార్.